దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ విజిలెన్స్ ఎంత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నా భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొందరి దందా కంటిన్యూ అవుతూనే ఉంది. తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర ఆటో డ్రైవర్లతో కలిసి కొందరు టీటీడీ సిబ్బంది టైం స్లాట్ టోకన్లు జారీ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఈ తీరుపై భక్తులు భగ్గుమంటున్నారు. తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకన్ల దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్కడ టైం స్లాట్ దర్శన టోకన్ల కోసం భక్తులు పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కావు. చూస్తున్నాం కదా, అక్కడ వేలాది మంది భక్తులు అక్కడ టైం స్లాట్ కోసం వెయిట్ చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న దళారులకే టికెట్లు దక్కుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి మెట్టు దగ్గర రోజు 3000 టోకన్లు జారీ చేస్తూ ఉంటుంది టీటీడీ. ఇక్కడే దళారులు దందా మొదలవుతుంది అనేది భక్తుల ఆరోపణ. కొందరు ఆటో డ్రైవర్లు తాము తీసుకువస్తున్న భక్తులకు సమయం తర్వాత వచ్చినా కూడా టోకన్లు ఇప్పిస్తున్నారని ప్రధాన ఆరోపణ. గంటల తరబడి క్యూ లైన్లో ఉన్నవారిని కాదని దొడ్డిదారిన ఆటో వాలాలతో డీల్ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని అక్కడున్న భక్తులు మండిపడుతున్నారు. భక్తుల్ని కంట్రోల్ చేయడంలోనూ క్యూ లైన్లో ఏర్పాట్లలోనూ చాలా లోపాలున్నాయని భక్తులు విమర్శిస్తున్నారు. కొందరు టీటీడీ సిబ్బంది సహకారంతో ఇక్కడ ఆటో డ్రైవర్ల ఆగడాలు కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. దీనిపై నిలదీసినా తమకు సరైన సమాధానమైతే రావడం లేదు అనేది భక్తుల మాట. వీకెండ్లు, సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతూ ఉంటారు. శ్రీవారి మెట్టు మార్గం మీదుగా కొండకు వెళ్లేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుని నిరీక్షించినా కూడా ముందు వచ్చిన వారిని కాదని ఆటోల్లో వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారంటూ భక్తులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి దర్ ఇస్ సీజన్ అన్ సీజన్ తిరుపతికి ఉండరు, ఖచ్చితంగా జనాలు వస్తారు. ముగ్గురు పోలీసులు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా బిజీగా బిజినెస్ మాట్లాడుకోవడంలో ఉన్నారు. ఇది జరుగుతుంది సార్. ఏంటంటే అతను మీకు టీడీటీ చైర్మన్ తెలుసా, చంద్రబాబు తెలుసా, పవన్ కళ్యాణ్ తెలుసా, నీకేం తెలియదు కదా, ఉంటే ఉండు, రేపు వచ్చి టీ తీసుకో లేదా పో అంటున్నారు. అంటే ఐదర్ వీ నీడ్ టు బీ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ రిచ్ ఇనఫ్ టు కంప్లైంట్, లేకపోతే కంప్లైంట్ అనేది యాక్సెప్ట్ చేయరు. స్టాంపింగ్ జరిగి ఒకరు చనిపోయి అది వెళ్ళి సీఎంఓ లేకపోతే హోమ్ మినిస్టర్ వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే దెన్ దే విల్ రియాక్ట్ ఆన్ ఇట్. దెన్ దే రియల్లీ లైక్ సో కాల్డ్ వీడియోస్. 4 to 5 kilometers అంతా నడుచుకొని చెక్ పోస్ట్ దాటిన తర్వాత నడుచుకొని లోపలికి వచ్చి ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ చేశారు. వెయిట్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ 500 meters కూడా లేని క్యూ లైన్లో 3000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. సో అందువల్ల టికెట్లు అయిపోయినాయని చెప్తున్నారు. ఇక్కడికి క్యూ లైన్కి జస్ట్ గేట్కి ఒక 100 meters వచ్చినప్పుడు కూడా టికెట్స్ అయిపోయినాయని చెప్తున్నారు. అప్పటికి 1000 టికెట్స్ ఉన్నాయని లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు, టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్క్రోలింగ్ ఉంటుంది, ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ అయిపోయినాయని. వాళ్ళు 1000 టికెట్స్ ఉన్నాయని చెప్తుంటే ఇక్కడికి వచ్చినా కూడా 1000 టికెట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ 50 meters వెళ్ళే లోపు టికెట్స్ క్లోజ్. ఎలా అయిపోయినాయి అంటే బయట నుంచి వచ్చే ఆటో వాళ్ళ ద్వారా, ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డదారిలో వాళ్ళని పంపించేసి వాళ్ళ టికెట్లు ఇచ్చి పంపించారు. బ్యాక్ సైడ్ నుంచి సైడ్ నుంచి పోలీసులు ఉండి కూడా ఏం చేయలేదు. కనీసం పోలీస్ ఆర్ సెక్యూరిటీ హూఆర్ కనీసం ఇక్కడ పట్టించుకోలేదు. అయ్యా వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అక్కడ తప్పు చేశారు. రెస్పాన్సిబుల్ ఆఫీసర్ సార్, అయ్యా వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అక్కడ తప్పు చేశారు. రెస్పాన్సిబుల్ ఆఫీసర్ సార్, అయ్యా వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అక్కడ తప్పు చేశారు. రెస్పాన్సిబుల్ ఆఫీసర్ సార్, అయ్యా వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అక్కడ తప్పు చేశారు. రెస్పాన్సిబుల్ ఆఫీసర్ సార్, అయ్యా వాళ్ళు తప్పు చేశారు. దళారులతో ఎదురయ్యే ఇబ్బందులు ఇలా ఉంటే అటు తిరుమల కొండపై రద్దీ కొనసాగుతూనే ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్ ఎంబీసీ వరకు ఉంటోంది. నిన్న శ్రీవారిని 78,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం 3,45,00,000 ఉంది.